ఈరోజు పక్కా ఆంధ్ర స్టైల్ గుంటూరు ఆవకాయ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో, ఈ ఇయర్ మా అమ్మమ్మ మా ఇంట్లో ఉంది. అందుకని ఆవకాయ ఎలా పెడదాము, నేర్చుకుందాము అని చెప్పేసేసి మా అమ్మమ్మకి ఒక 4 కాయలు తెప్పించి ఆవకాయ పెట్టించమని చెప్పాను. సో, ఇంకా తనకు కావాల్సిన వస్తువులన్నీ చెప్పింది. అవన్నీ నేను రెడీ చేసి పెట్టాను. సో, ఈ కాయలు చెట్టువనమాట. మా సొంత అక్క వాళ్ళకి చెట్టు ఉంది. సో, ఇంట్లోనే చెట్టు ఉంది, పెద్ద చెట్టు. సో, ఒక 4 కాయలు ఇచ్చిందనమాట ఇయర్. సో, వాటితో ఫస్ట్ ఎలా వస్తుందో ఏంటో నేను నేర్చుకోవడం కదా అని చెప్పేసి ఈ 4 కాయలతోనే పచ్చడి పెట్టాను. అండ్ మా ఇంట్లో నేను, మా హస్బెండ్, బాబు మాత్రమే ఉంటాము. సో, పచ్చడి ఈ 4 కాయలే నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా వస్తుంది. అందుకని ఇట్స్ ఇనఫ్ ఫర్ అస్. ఇలా ముక్కలు మనకి ఏవేవి పీసెస్ ఎంత కావాలి అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. సో, ఆ పీసెస్ ప్రకారం నాకు కొంచెం పెద్దవి కావాలంటే ఇంకా పెద్దవి కట్ చేస్తుందనమాట. లోపల ఉన్న జీడీలు తీసేసేయాలి. సో, మా బాబు చాలా బాగా హెల్ప్ చేశాడు ఈ ప్రాసెస్లో. తనకి చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఈ ఆవకాయి పికిల్ చేసే ప్రాసెస్ అనమాట. సో, ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాము. ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని వేస్తారు ఇంకా మా అమ్మమ్మ. ఇక్కడ ఆవపిండి వేస్తుంది. తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, ఇది నువ్వుల నూనె. నువ్వుల నూనె కాదు, ఇది పల్లీల నూనె. సో, పల్లీల నూనె వేస్తుంది. సో, ఈ ప్రాసెస్ ఏంటంటే మొత్తము పక్కా ఆంధ్ర స్టైల్ ఈ పచ్చడి. సో, తెలంగాణ స్టైల్, ఆంధ్ర స్టైల్ అని 2 ఉంటాయి. సో, మా అత్తయ్య గారు తెలంగాణ స్టైల్‌లో పచ్చడి పెట్టారు. సో, అందుకని నేను ఆంధ్ర స్టైల్‌లో పెట్టాననమాట. 2 డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇంకా ఇక్కడ కూర్చొని వెల్లుల్లి తీస్తున్నాం. లాస్ట్‌లో గుర్తొచ్చింది మేము వెల్లుల్లి వేయలేదని. ఇంకా అక్కడ కూర్చొని వెల్లుల్లి వేస్తున్నాము. అండ్ మా బాబు కూడా చాలా హెల్ప్ చేశాడు ఈ వెల్లుల్లి తీయటంలో. వాడికి ఇంత బాగా వచ్చా వెల్లుల్లి తీయటం అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. చూసారా ఎంత మంచిగా తీస్తున్నాడో. వాడు వెల్లుల్లి తీసి ఆ వెల్లుల్లి వాడే వేసాడు. ఇంకా 50 నిమిషాల్లో ఇంకా మంచిగా మిక్స్ చేస్తుంది మా అమ్మమ్మ. సో, తర్వాత కొంచెం పల్లీల పౌడర్ కూడా వేయాలి. సో, ఆ పల్లీల పౌడర్ కూడా మంచిగా వేయించుకొని పల్లీల్ని మనము మిక్సీ చేసుకోవాలన్నమాట. అదిగోండి పల్లీల పౌడర్ వేస్తున్నాము. ఇంకా 2 డేస్ ఇలా మొత్తం మిక్స్ చేశాక ఆయిల్ వేసి 2 డేస్ అలా వదిలేయాలి మనము. బరువు పెట్టేసి దాని మీద ఎవ్రీడే చూసుకొని కలుపుకోవాలి. మళ్ళీ గంటెతో మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టేయాలి. సో, దాన్ని అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు అనమాట. దీన్ని ఇలా 2 డేస్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే 1 ఇయర్ అయినా పచ్చడి ఉంటుంది, అస్సలు పాడైపోదు. ఇంకా మంచిగా ఇద్దరు కలిపి మిక్స్ చేస్తున్నారు. వాడికి చాలా ఇష్టం ఈ ఆవకాయ మిక్స్ చేయడం అనేది, ఇలా చేయడం. ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా, ఆవకాయ ఆంజనేయ అని. ఆ సాంగ్ డైలీ ఒక 5 టైమ్స్ అయినా చూస్తాడు. అందుకే వాడికి చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. దాంట్లో కూడా ఆవకాయ కలుపుతూ ఫైటింగ్ ఉంటుంది కదా హీరోది. అండ్ 2 డేస్ తర్వాత ఇంకా నేను ఇదంతా ఒక బాక్స్లోకి పెట్టేసేసాను. సో, ఇది అవుట్పుట్ అనమాట. దీనిలో ఉప్పు కారం చూసుకొని ఇంకా తగ్గిందా లేదా అని చూసుకొని వేసుకొని మనం మిక్స్ చేసుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం.